పంపే బిల్లులపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి అంటూ సాక్షాత్తు రాష్ట్రపతికి గడువు నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. అంతకు మించి ఆలస్యమైతే దానికి సరైన కారణాలు నమోదు చేసి సంబంధిత రాష్ట్రాలకు ఆ విషయాన్ని తెలపాలని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మహదేవన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఒకవేళ ఏదైనా బిల్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని రాష్ట్రపతి భావిస్తే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దానిపై సుప్రీంకోర్టు సలహా తీసుకోవచ్చని సూచించింది. అలాగే గవర్నర్లు పంపే బిల్లులపై నిర్దేశిత గడువులోగా రాష్ట్రపతి ఏ చర్య తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టును ఆశ్రయించి రాష్ట్రపతికి వ్యతిరేకంగా రిట్ ఆఫ్ మాండమస్ జారీ చేయాల్సిందిగా కోరుతూ రిట్ పిటిషన్లు దాఖలు చేయవచ్చని పేర్కొంది. అదే సమయంలో గవర్నర్లు పంపే బిల్లులపై రాజ్యాంగంలోని 201వ అధికరణ ప్రకారం రాష్ట్రపతి వ్యవహరించాలని, రాష్ట్రాలు సైతం కేంద్రం అడిగే ప్రశ్నలకు వేగంగా సమాధానాలు ఇచ్చి సహకరించాలని, కేంద్ర ప్రభుత్వం చేసే సూచనను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. ఇక దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇలా రాష్ట్రపతికి ఒక అంశంలో నిర్ణయం తీసుకోవడానికి గడువును నిర్దేశిస్తూ తీర్పునివ్వడం దేశ చరిత్రలో ఇది తొలిసారి. శాసనసభ ఆమోదించి పంపిన బిల్లులపై తమిళనాడు గవర్నర్ రవి ఏ నిర్ణయమైనా తీసుకోకుండా తొక్కిపెడుతున్నారంటూ తమిళనాడు సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం తనకున్న విశేష అధికారాలను ఉపయోగించి ఆ బిల్లులో ఆమోదం పొందినట్టుగా ఏప్రిల్ 8న తీర్పునిచ్చారు. గవర్నర్కు గాని రాష్ట్రపతికి గాని సంపూర్ణ వీటో అధికారాలు లేవని సుప్రీంకోర్టు తన తీర్పులో తేల్చి చెప్పింది. ఏ బిల్లు విషయంలోనూ గవర్నర్కు సంపూర్ణ వీటో అధికారాలు ఉండవని స్పష్టం చేసింది. ఏదైనా ఒక బిల్లు రాష్ట్ర జాబితానిదైనా ఉండి ఆ బిల్లును రాష్ట్ర మంత్రివర్గం సలహాకు విరుద్ధంగా గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపినప్పుడు ఆ బిల్లును ఎక్కువ కాలం పెండింగ్లో పెడితే న్యాయ సమీక్షలో భాగంగా కోర్టులో ఆ బిల్లు నిలుపుదలకు గల కారణాలు పరిశీలించవచ్చని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఒకవేళ తగిన కారణాలు చెప్పకుండా పెండింగ్లో పెడితే రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వం నిజాయితీతో వ్యవహరించకపోయి ఉండొచ్చని భావించడానికి తాము సంకోచించబోమని స్పష్టం చేసింది. రాజ్యాంగపరమైన అంశాలు ఇమిడి ఉన్న బిల్లులు, రాష్ట్రపతి ఆమోదం అవసరమయ్యే బిల్లుల విషయంలో వాటిని శాసనసభలో ప్రవేశపెట్టడానికి ముందే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సూచించింది.